ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 ఏప్రిల్ 26 ఆదివారం రోజు గోచార రీత్యా మిథున రాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు మరియు చేయాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు జీవితంలో ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మా గురువు గారి 8008315415 నెంబర్కి సంప్రదించి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈరోజు ఆదివారం కావడంతో సూర్యగ్రహ ప్రభావం మిథున రాశి వారి ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మరియు నిర్ణయ సామర్థ్యంపై ప్రభావం చూపిస్తుంది. అలాగే మీ రాశి అధిపతి బుధుడి ప్రభావం వల్ల ఆలోచనల్లో చురుకుదనం కనిపిస్తుంది. ఈరోజు మీరు కొత్త విషయాన్ని నేర్చుకోవడం, ప్రణాళికలు రూపొందించడం వంటి పనుల్లో ముందు ఉంటారు. ఉద్యోగ రంగంలో ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ ప్రతిభను చూపించడానికి అవకాశాలు వస్తాయి, కానీ కొంత ఒత్తిడి కూడా ఉంటుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు స్పష్టతతో, మర్యాదతో వ్యవహరించాలి. మీ మాటల వల్లే అవకాశాలు పెరగవచ్చు. వ్యాపారస్తులకి ఈరోజు సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఐడియాలు, ప్లానింగ్, మార్కెటింగ్ పనులకి ఇది మంచి సమయం. అయితే పెద్ద పెట్టుబడులు పెట్టడంలో తొందరపడకండి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో ఈరోజు స్థిరత్వం ఉన్నప్పటికీ ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు, కాబట్టి బడ్జెట్ని ప్లాన్ చేసుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే తలనొప్పి, కంటి సమస్యలు లేదా అలసట అనిపించవచ్చు, కాబట్టి ఎక్కువగా స్క్రీన్ టైం తగ్గించడం, విశ్రాంతి తీసుకోవడం మంచిది. కుటుంబ జీవితంలో ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడిపే అవకాశం ఉంది. పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ భావాల్ని స్పష్టంగా వ్యక్తపరిస్తే బంధం మరింత బలపడుతుంది. ఈరోజు ముఖ్యంగా మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి, కానీ అహంకారం లేకుండా వినయంగా ఉండాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించడం మంచిది. ఇక ఈరోజు మిథున రాశి వారు రాశి చక్రం ప్రకారం సూర్య మరియు బుధ గ్రహ అనుగ్రహం కోసం పరిహారాలు చేయడం ఉత్తమం. ఉదయం సూర్యనారాయణునికి ఆర్ఘ్యం ఇవ్వడం, ఆదిత్య హృదయం పారాయణం చేయడం శుభప్రదం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ రాశి మిథున రాశి అయితే కామెంట్లో తప్పకుండా ఎస్ అని రాయండి. మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.